సో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు బికమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్? సో డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది? ఒకవేళ మీరు కోర్సు ఎక్కడో ఒక చోట నేర్చుకున్నారనుకోండి, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఒక రికార్డెడ్ కోర్సెస్ కావచ్చు, ఎక్కడైనా నేర్చుకున్న తర్వాత మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే కనీసం మీరు ఒక 5 బిజినెసెస్కైనా మీరు మార్కెటింగ్ చేసి, మీకు మార్కెటింగ్ బడ్జెట్ ఎంత అయితే ఇచ్చారో, ఒక 20,000 30,000 ఇచ్చారనుకోండి, దానికి ఒక ప్రాపర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలిగారు అనుకోండి, మీరు కనీసం ఒక 5 బిజినెసెస్కి, అందులో కొన్ని ఫెయిల్ కూడా అవ్వచ్చు, సక్సెస్ఫుల్గా ఒక 5 క్లయింట్స్కి మనం చేయగలిగినా సరే, అన్నీ ఫెయిల్ అవ్వవు. ఒక క్యాంపెయిన్, ఒక ప్రాక్టీస్ అట్లా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మనం ఎంటైర్ మార్కెటింగ్ మనం అలా అవ్వదు ఎక్కడ కూడా. సో అలా కనుక మీరు చేయగలిగినట్లయితే మీరు ఎక్స్పర్ట్ అని అనుకోవచ్చు. డైరెక్ట్గా చెప్తున్నా, మీరు ఎస్సీఓ కనుక చేస్తున్నట్లు అనుకోండి, ఎస్సీఓ చేస్తున్నట్లయితే మీరు కనీసం మల్టిపుల్ ఒక ఫ్యూ క్లయింట్స్కి ఫ్యూ కీవర్డ్స్ని మీరు ర్యాంక్ చేయగలిగినట్లయితే, ఫస్ట్ పొజిషన్లో కాకపోయినా ఫస్ట్ పేజ్లో మీరు ర్యాంక్ చేయగలిగిన, కొన్ని క్లిక్స్ తీసుకురాగలిగిన, ప్రాపర్ టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్స్ పెట్టి మీరు ఎస్సీఓలో ఎక్స్పర్ట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు ఇంకా ఎక్స్పర్ట్ కావాలి అనుకుంటే ఇంకా నేర్చుకునేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఎస్సీఓలో అయినా, గూగుల్ యాడ్స్లోనైనా, ఇంకా ఎందులోనైనా సరే ఆ సబ్జెక్ట్ ఇంకా చాలా వాస్ట్ ఉంటుంది నేర్చుకోవాలంటే. కానీ అదంతా మనం క్రమక్రమంగా నేర్చుకుంటుంటాం. ఒకేసారి అంతా నేర్చుకోవడం అనేది అది పాసిబుల్ కాదు. అది డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, ఎనీ ఫీల్డ్. అది మనము ఆ రంగంలోకి వెళ్ళి ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫార్మల్ కోర్సు తర్వాత మనం వెళ్ళిన తర్వాత మనం క్లయింట్స్కే కావచ్చు, ఇట్ కెన్ బి జాబ్ కూడా కావచ్చు. మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఒక కంపెనీకి మీరు వర్క్ చేస్తుంటారు కదా, ఆ కంపెనీకి మనం రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ మనకు పెరుగుతుంది. నేర్చుకునేది ఎప్పుడూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీకు కోర్గా ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఫండమెంటల్ డిజిటల్ మార్కెటింగ్, అది కనుక మీరు నేర్చుకోగలిగినా ఈ రిజల్ట్స్ మీరు తీసుకురాగలుగుతారు. ఇట్ కెన్ బి సోషల్ మీడియా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఇట్ కెన్ బి ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు. మీరు ఎక్స్పర్ట్గా అనుకోవచ్చు. ఎక్స్పర్ట్ అంటే ఎట్లా అంటే, మీరు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే 2 years ఎక్స్పీరియన్స్ అలా మనం అనుకోవచ్చు. యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. మిమ్మల్ని మీరు ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా మీరు కనుక ఒకవేళ అనుకోవాలనుకుంటే, మీరు కనీసం ఇంకా ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. ఇంకా 10 years ఉంటే ఇంకా బెటర్. బట్ అట్లీస్ట్ ఒక 5 years కనుక అనుభవం ఉంది అనుకుంటే ఇంకా సాలిడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మీకు కూడా మల్టిపుల్ క్లయింట్స్కి వర్క్ చేసిన అనుభవం ఉంటుంది, ఎంతో మందికి కన్సల్టేషన్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎంతోమందికి కెరీర్ గైడెన్స్ ఇచ్చిన అనుభవం ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఎంతోమంది ఫెలో డిజిటల్ మార్కెటర్స్, ఫ్రీలాన్సర్స్తో కూడా కనెక్ట్ అవుతారు. కాబట్టి మీ నాలెడ్జ్ కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఎన్నో బుక్స్ కూడా చదివి ఉంటారు నిజంగా. దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు స్టేట్స్లో కూడా. సో కాబట్టి ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా మీరు కావాలి అనుకుంటే, అది మీ చేతుల్లోనే ఉంది. ఎంత వేగంగా కావాలనుకుంటే మీరు అంత దానిపైన వర్క్ చేయగలిగినట్లయితే, అది టైంతో సంబంధం లేదు, మీ వర్క్తో సంబంధం అనమాట. దాని పరంగా కనుక మీరు చూసుకోగలిగినట్లయితే మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఇంకా మీకు శాలరీ, ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే శాలరీ ప్యాకేజ్ ఎక్కువనే ఉంటుంది. మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నట్లయితే ఫ్రీలాన్సింగ్లో కూడా యూ కెన్ ఆల్సో డిమాండ్ మోర్. అంటే మీరు క్లయింట్స్ నుంచి మీరు ఎక్కువ మనీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంకా మనీ అంటే ఇన్కమ్ స్ట్రీమ్స్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఎక్స్పర్ట్ అయిన తర్వాత. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. యూ విల్ బీ హ్యావింగ్ ఇనఫ్ బడ్జెట్స్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సైడ్ ప్రాజెక్ట్స్. సో ఇలా ఉంటుంది. మీరందరూ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఎన్నో వీడియోస్ పెట్టాను నా ఛానల్లో, మీరు చూడండి. ఒకవేళ మీకు ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ కావాలి, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు, లేదా మీరు నాకు వాట్సాప్ ద్వారా నాకు రీచ్ అయినా సరే నేను ఆ టాపిక్స్ పైన వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.